హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. దిస్ ఇస్ మాధవి నరసింహ. ఈరోజు ఈ వీడియోలో మీకు సమ్మర్‌లో మనం బయట తిరిగొచ్చినప్పుడు ఇన్‌స్టాంట్‌గా అప్పటికప్పుడు ఇలా ఒక గ్లాస్ ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, మీకు అలసటంతా పోతుంది. దీనికోసం ఈజీగా ఒక్క నిమ్మకాయతో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదేదో కాదండి, బయట మనం తీసుకునే ఎక్కడైనా సరే నిమ్మకాయ సోడా తాగుతాం కదా! అదనమాట. దీనికోసం హాఫ్ చెక్క లెమన్‌ని ఇలా రసం పిండుకోండి. రసం పిండిన దాంట్లో మనం కావాలంటే షుగర్‌తోనూ చేసుకోవచ్చు. లేదు అంటే గనక సాల్ట్‌తోనూ చేసుకోవచ్చు. అంటే సాల్ట్ సోడా నెక్స్ట్ స్వీట్ సోడా 2 చేసుకోవచ్చనమాట. ఇప్పుడు నేను సాల్ట్ చేసి చూపిస్తున్నాను. దీనికోసం మనకి బయట దొరికే సోడా బాటిల్స్ ఉంటాయి కదా! ఎనీ కంపెనీ ఏదైనా తీసుకొని మనం ఇందులోకి వేసుకోవాలనమాట. ఫుల్‌గా వేసుకోకూడదు. ఇందులోకి కొద్దిగా నేను మింట్ వేస్తున్నాను. మింట్ లీవ్స్ ఏస్తున్నాను. పుదీనా ఆకులు. ఇప్పుడు కొద్ది కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. ఎందుకంటే సాల్ట్ మనం ఒక్కసారి వేసేసామంటే గనక సోడా అనేది పైకి పొంగిపోతుంది. మీ టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. బీపీ అది ఉన్నవాళ్ళు కొంచెం సాల్ట్ తగ్గించి వేసుకోవచ్చు. ఇప్పుడు గ్లాస్ నిండా సోడాని నెమ్మదిగా వేసేసుకోండి. ఇంతేనండి. ఈజీగా మనకి ఇన్‌స్టాంట్‌గా బయట బండి మీద దొరికే లెమన్ సోడా 2 నిమిషాల్లో చిటికెలో ఇంట్లో తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఈ సమ్మర్‌లో ఒకసారి ట్రై చేయండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవ్వరైనా చాలా ఇష్టంగా తాగుతారు. సమ్మర్‌లో డీహైడ్రేషన్ నుంచి కాపాడడానికి అండ్ ఎండ దెబ్బ నుంచి కూడా మనల్ని మనం రక్షించుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇలా సింపుల్‌గా చేశామనుకోండి, పిల్లలకి రసనాలు అలాంటివి కూడా బయట మనం కొనకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. బాగా నీరసంగా ఉన్నవాళ్ళు ఇందులో కొంచెం గ్లూకాన్ డి పౌడర్ వేసుకుంటే కూడా చాలా ఎనర్జీ అనేది వస్తుందనమాట. జర్నీలో కూడా మీరు బయట ఎక్కడైనా సోడా దొరికితే ఈజీగా మీ దగ్గర లెమన్, సాల్ట్ ఉన్నా కూడా జర్నీలో ఇది తయారు చేసేసుకోవచ్చనమాట. సోడా కూలింగ్ ఉంటే మాత్రం చాలా బావుంటుంది. కూలింగ్ తక్కువ ఉంటే మాత్రం తాగలేము. మీరు ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేస్తారా? అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామా? థాంక్ యూ ఫర్ వాచింగ్.